హాయ్! హలో ఎవ్రీవన్. నేనిప్పుడు పచ్చిమిర్చి రొయ్యల పలావ్ చేద్దామని అనుకున్నాను. పేస్ట్ కోసం వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కార రుచికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీరి. మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను రొయ్యల్ని ఒక 250 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. వాటిని కొంచెం ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని బాగా ఫ్రై చేసుకొని వాటర్ అంతా పోయేలాగా నూనె బయటకు వచ్చేలా చూసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచాను. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని బాగా వేగించుకోవాలి. మనకి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నాది చాలా చిన్న స్పూన్, అందుకే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ అది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది వేసుకుందాము. కొంచెం బాగా వేగిన తర్వాత నూనె బయటకు వచ్చే వరకు వేగించుకొని రొయ్యల్ని వేపుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని వేగించుకొని నూనె బయట తేలే వరకు ఉంచుకుందాం మూత పెట్టి. చూడండి, నాకు నూనె బయటకు వచ్చింది. ఇంకొంచెం కారం కోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను రైస్ ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 2 గ్లాసుల బియ్యాన్ని కూడా నేను వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపి ఒక టైం ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఉంచుకుందాము. రైస్ ఎంత బాగా వేపుకుంటే అంత పొడి పొడిగా వస్తుంది బిర్యానీ అయితే. పలావ్ అయితే రైస్ వేగుతుంది. మూత తీసుకొని ఒకసారి కలిపితే మొత్తం ఆయిల్ కూడా బయటకు వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నేను 2 గ్లాసెస్ రైస్కి 3.5 వాటర్ వేసాను. వాటర్ వేసుకొని మళ్ళీ ఈలోపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే మంచిగా పొడి పొడిగా వస్తుంది. నేను ఒక నిమ్మ చెక్క కూడా వేసాను, అది వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. నేనైతే ఒక లెమన్ కూడా నేను వేసుకున్నాను, ఒక హాఫ్ చెక్క. పచ్చిమిర్చి రొయ్యల పలావ్ రెడీ. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా.